సో పాటలు చాలా మందే పాడతారు, కానీ సొసైటీకి యూజ్ అయ్యే పాటలు చాలా తక్కువ మందే పాడతారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న పర్సన్ జయసూర్య గారు. అంటే ఆ ఆలోచన ఎట్లా స్టార్ట్ అయిందండి? ఇట్లా నేను సమస్యల మీద పాట రాయాలి అనేసి. చిన్న వయసులో నేను కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఎట్ ద సేమ్ టైం ఆ కాన్షియస్ అంటే పాట పాడడం ఇస్ డిఫికల్ట్ ఎవరికైనా సరే. అంటే ఆ రాగం గానీ ఆ ఒక రావడం చాలా కష్టం. ఎప్పటికైనా మన తెలంగాణనే మనకి ఇన్స్పిరేషన్ అవుతుంది. భావితరాలకు కూడా తెలంగాణ చరిత్రనే ఎప్పటికైనా ఇన్స్పిరేషన్ అవుతుంది. దాంట్లో మేమాంస లేదు, తడుముకోవాల్సింది ఏం లేదు. మన సొసైటీ పీపుల్ కి మీరు ఏం గట్టిగా చెప్పాలనుకుంటున్నారు? రెండు రకాల యూత్ ఉన్నారు. బాధ్యత కలిగి మంచిగా చదువుకొని అటు కష్టపడి ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలని చెప్పి అటు గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడ ప్రైవేట్ మన కార్పొరేట్ వ్యవస్థ లోపల పనిచేసుకుంటా రాత్రి అయితే జొమాటో అని, స్విగ్గీ అని, గిగ్ వర్కర్స్ గా, స్వీపర్స్ గా అన్ని పనుల లోపల కూలి పనికి పోయేటటువంటి, అమాల పనికి పోయేటటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండేటటువంటి యువత ఎంత గొప్పగా ఉందో, కానీ అది ప్రత్యక్షంగా సమాజానికి సోషల్ మీడియాలో కూడా కనబడదు. అట్లాంటి గొప్ప యువత మన దగ్గర ఎంత ఉన్నదో అంతకు మించి రాత్రి 12 గంటలకు గంజా ఎక్కడ దొరుకుతుందో ఐడియా అంత తెలివి ఉన్నోనికి నేను ఏం తెలివి నూరికొత్త నేను. హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష ముత్యాల. వెల్కమ్ బ్యాక్ టు మెగా మీడియా. సో పాటలు చాలా మందే పాడతారు, కానీ సొసైటీకి యూజ్ అయ్యే పాటలు, సొసైటీకి చెప్పే పాటలు చాలా తక్కువ మందే పాడతారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న పర్సన్ జయసూర్య గారు మనతో ఉన్నారనమాట. తనతో మాట్లాడి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఎట్లున్నారు? చాలా బాగున్నా. మంచిగా ఉన్నారా? అసలు మస్తు వైరల్ అయిపోతున్నారు. ఏ ఊర్లో చూసినా సరే మీ పాటలు బాగా వినిపిస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? సందర్భాన్ని బట్టి మనం పాటలు రాస్తున్నాం. వచ్చినటువంటి సమస్యలు, ఉత్పన్నమవుతున్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు మన ఒపీనియన్ డెఫినెట్ గా కొంచెం యూనిక్ ఉండాలని చెప్పి అనుకుంటాం. సో మాట కంటే ఎక్కువ జనాలకు పాట ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా లోపల కూడా పాటకు అంత ప్రభావం ఉంది. అవును. సో పాటకు ఎప్పటికైనా ప్రభావం ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా భవిష్యత్తులో ఒకటినైనా పాటకు మళ్ళీ మన తెలంగాణ నేల అనేది పాటల పూదోట. అవును. కాబట్టి ఈ పూదోట లోపల ఆ పాటలకు ఎప్పుడు కూడా వన్నెదగ్గది. నాలాంటి కవులు, రచయితలు అనేక మంది వారి యొక్క వారసత్వాన్ని ఇచ్చిపోయిండ్రు. దాన్ని అనేక మంది కొనసాగిస్తూ ఉన్నారు. మా తర్వాత కూడా తర్వాత తరం కూడా ఇంకొకటి కొత్తది ఖచ్చితంగా నేలలు పుట్టుకొచ్చి అట్లా సమస్యల మీద పాట రూపంగా ఖచ్చితంగా ముంగడిపోతుంది. అంటే ఆ ఆలోచన ఎట్లా స్టార్ట్ అయిందండి? ఇట్లా నేను సమస్యల మీద పాట రాయాలి అనేసి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ వల్లనా, లేదంటే ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్య ఎట్లయినా అది రాసిన, ఎప్పుడు మనకు దెబ్బ తగిలినప్పుడు మనం డెఫినెట్ గా దాని రియాక్షన్ ఉంటుంది, నొప్పి తెలుస్తుంది. మన చక్కన ఏదైనా మనకు కాలంగానే అమ్మ అంటాం, అది రియాక్షన్. సో నా రియాక్షన్ ఏంటంటే సాంగ్. అట్లా ఒక సమస్య వచ్చినప్పుడు, సమాజానికి సురుకంటినప్పుడు నా రియాక్షన్ వచ్చేసి పాట లెక్క బయటకు వస్తుంది. సో అట్లా అనిపించడం ఏం లేదు. మనకు మన జీవితంలో తగిలినటువంటి కొన్ని దెబ్బలు ఎప్పటికి ఏనాటికైనా అంటే అందరు వ్యక్తిగతంగా అందరికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. నీ ఒక్కని దాని ప్రత్యేకత ఏంది అని చెప్పని అనేది ఏం లేదు అక్కడ. కాకపోతే ఏంటంటే అతి చిన్న వయసులో నేను కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నా. ఎట్ ద సేమ్ టైం ఆ కాన్షియస్నెస్ తెలంగాణ ఉద్యమం వల్ల నాకు వచ్చింది. సమాజం లోపల ఒక సమస్య మీద మనం స్పందించాలి, పాట రాయాలి, మాట మాట్లాడాలి అనేది తెలంగాణ ఉద్యమము ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరిని ప్రభావితం కదిలిచ్చింది. కాబట్టి ఈ ఆలోచించే గుణం నాకు బీజం అక్కడ తెలంగాణ ఉద్యమంలో పడ్డది. చాలా చిన్న పిల్లమే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా స్కూల్లో చదువుకునే పిల్లలమే. కాకపోతే ఆ కాన్షియస్నెస్ ఉంది. మా సార్లు పట్టుకొని పోయేది, రోడ్ల మీదకి తీసుకొని పోయారు, మానవహారాల, వంట వార్పుల, ఎన్నో ధర్నాల, నిరసనల, చౌరస్తాల కాడ రాస్తారోకలు చేసినప్పుడు అన్నిటికడిగి మమ్మల్ని తీసుకొని పోయినరు, పాటలు పాడిపిచ్చిర్రు, మాట్లాడిపిచ్చిర్రు, ఉపన్యాసాలు అప్పుడే. మాకు అవన్నీ ఎలక్ట్యూషన్ ఉండేది, మాకు ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ ఉండేది. ప్రతి ఒక్కటి మాకు వాళ్ళు చెప్పేది చరిత్ర చెప్పి దాన్ని వీడు ఎంతవరకు యాద పెట్టుకున్నాడు అని చెప్పి వాటి మీద వ్యాసరచన పోటీలు పెడితే అందులో కూడా ఎప్పటికప్పుడు మా ప్రతిభను చూపెట్టేటోళ్ళం. అప్పుడు చాలా మంది పిల్లలు, అందులో భాగంగా నేను. అప్పుడు కొంచెం నాకు పాట ఉండేది, మా వాచకం మాట్లాడే
ఇవన్నీ అలవాటు ఉన్నాయి కాబట్టి ఇంకొద్ది ఎక్కువ నాకు పుషప్ ఇచ్చేది అన్నట్టు వాళ్ళు. అంటే పాట పాడడం ఇస్ డిఫికల్ట్ ఎవరికైనా సరే, అంటే ఆ రాగం గానీ ఆ ఒక రావడం చాలా కష్టం. మీకు ఎట్లా వచ్చింది? అంటే ఇట్లా చూసుకుంటానా, లేదంటే ఎవరైనా మీకు ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా మన తెలంగాణనే మనకి ఇన్స్పిరేషన్ అవుతుంది. భావితరాలకు కూడా తెలంగాణ చరిత్రనే ఎప్పటికైనా ఇన్స్పిరేషన్ అవుతుంది. దాంట్లో మేమాంస లేదు, తడుముకోవాల్సింది ఏం లేదు. డైరెక్ట్ మనం చెప్పొచ్చు, చాలా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత నువ్వు ఒక విషయం లోపల గొప్ప నువ్వు అవుతున్నావు అని చెప్పానంటే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని చెప్పానంటే చాలా చాలా ధైర్యంగా తెలంగాణ నేలే, తెలంగాణ చరిత్రే నా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేనికి భయపడరు? ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు మనం సురుగు తలుగుతూనే అమ్మాని రియాక్షన్ ఇస్తాం. అట్లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒంటి మీద పెట్రోల్ పోసుకొని వాళ్ళు ఆ అమ్మాయి అనుకుంటా తెలంగాణ అనుకుంటా పోయిరంటే అంత గొప్ప కమిట్మెంట్, అంత గొప్ప గౌరవము ఉద్యమం మీద, భవిష్యత్ మీద, అంత గొప్ప భవిష్యత్ తరాలకు వాళ్ళ యొక్క జీవితాలను కూడా త్యాగం చేసేటటువంటి గొప్పదనం, ఆ ప్రేమ అనేది అది నాకు తెలిసి మిగతా ప్రాంతాల లోపల అస్తిత్వవాదం నుంచి అట్లాంటి మనుషులు కొట్టుకొచ్చిన వాళ్ళు లేరు. మన నేల మీద ఉన్నారు, ఇక్కడ పుట్టిండ్రు, వాళ్ళు ఈ గడ్డ కోసం ప్రాణాలు అర్పించిండ్రు. ఆ ప్రాణాలు కూడా ఏదో నా బ్లేడ్ బట్టి మణికట్టు పోసుకున్నాడో లేకపోతే చిన్న చిన్నవి కాదు, వాళ్ళు గుర్తుండిపోవాలి. ఇది బొడ్రాయి లెక్క వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. దీన్ని చరిత్ర లోపల ఒక బొడ్రాయి ఏంది అని చెప్పనంటే పలానా సిరిపురం యాదయ్య, పలానా శ్రీకాంతాచారి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా వాళ్ళు ఉద్యమాన్ని రగిలించారు. అది ఆత్మార్పణ. కాకపోతే అట్లాంటివి జరగద్దనే కోరుకోవాలి మనం. ఇప్పటికైనా భవిష్యత్తుకైనా ప్రభుత్వాలను అడుగుడు ఎందుకు అని చెప్పానంటే నాది ధిక్కార స్వరం, నేను వరతాను కాదు, ప్రభుత్వం అంటే కోపం అని కాదు, వ్యక్తిగతంగా ఏ నాయకుడి మీద కోపం లేదు. ఏంటంటే ఎవరైతే ప్రాణాలని తృణప్రాయంగా భావించి తెలంగాణ కోసం అమరులైపోయి వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశలు నెరవేరాలి, దానికి తగ్గట్టు మీరు పనిచేయరు అని చెప్పడానికి వాళ్ళని అప్పుడప్పుడు మనం కూడా కొరాయి బట్టి సురుకులు పెట్టాల్సి వస్తుంది. అట్లా పెడతాం. ఖచ్చితంగా మన ఒపీనియన్ అనేది మనం చెప్పాలి, చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో ఏది మారితే బాగుంటది అనుకుంటున్నారు? ఇంకా ఏం మారాలి అని మీరు కోరుకుంటున్నారు? ఏం మారితే బాగుంటాయి. ఇంతవరకు 60 సంవత్సరాల్లో కూడా మార్పు అంటే మనం ఎప్పుడు కూడా సమాజం అనేది ఎప్పుడూ ఒక సజీవ పదార్థం. అంబేద్కర్ గారు అంటారు, ఏమంటారు అంటే రాజ్యాంగాన్ని సజీవ పదార్థం అన్నాడు ఆయన. దాంట్లో పాటు అంతర్యం ఏంటంటే రాజ్యాంగం ఎవాల్యుయేట్ అవుతుంది ఎప్పటికప్పుడు, దాన్ని తను మార్చుకునే అవకాశం దానికి ఉన్నది. తర్వాత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్పు చేసేటటువంటి అవకాశం రాజ్యాంగమే ఇచ్చింది. అంబేద్కర్ అది చెప్పిండు. సజీవ పదార్థం అంటే ఏంటిది? సజీవంగా ఉండే పదార్థం ఏదైనా, అది మనిషి అయినా, అది ఎప్పటికైనా ఉండేది, ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ అవుతుంది. అట్లే ఉండదు. అది ఒక పువ్వు ఉంది, మనకు మొక్క లోపట ఫస్ట్ ఒక చిన్న పిందె ఆకారంలో ఫామ్ అయి దాని తర్వాత చిన్నగా అది పక్వానికి తర్వాత పండై రాలిపోతుంది. సో ఇది ఎవాల్యుయేషన్ అంటే పరిణామ క్రమం. ఇక్కడ కూడా సమాజం కూడా ఎట్లా పరిణమించింది? నీకు మీద పాత తోలు పోయి కొత్త తోలు వచ్చినట్టు నీకు 4 కొత్త బిల్డింగులు పెరిగినాయి, రోడ్లు పెరిగినాయి. ఇవి ఎవరేసుకున్నారు భయ్ అని చెప్పని చూస్తే మనకు కార్పొరేట్ మరి ఇప్పుడు మనం ఇదే మణికొండ నుంచి అటు లోపలికి దుర్గం చెరువు అటు ఆ ఏరియాలన్నీ ఒకసారి మనం తిరిగితే అసలు మనం హైదరాబాద్ లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అనుకుంటామా? లేదు. అది గవర్నమెంట్ కట్టించినాయి. అది అంటే అరే గవర్నమెంట్ ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇచ్చింది, కార్పొరేట్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు పెట్టారు, వాళ్ళకి తగ్గట్టు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా డెవలప్ చేసిర్రు అని చెప్పని అంటారు. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా డెవలప్ చేసినాడు కదా. అంటే ఎవరి కోసం? కార్పొరేట్ల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మరి కష్టాలు కన్నీళ్లతోటి అల్లలాడే జనం కోసం ఎవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి? ఈ కన్నీళ్లు పడేటోళ్లకు, ఈ కష్టాలు పడేటోళ్లకు, ఈ పేదోళ్లకు నువ్వు ఆ డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా అని చెప్పానంటే ఏ ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి తెలంగాణ లోపలనే ఈ రోజు తెలంగాణ యువత ఉద్యోగాలు లేకుండా అట్టిగా మొత్తం రోడ్డు పాలైపోయే పరిస్థితి, కూలి పనులకు పోయే పరిస్థితి, ఊడ్చుకునే పరిస్థితి, అక్కడక్కడ హాస్టల్ వండుకుంటా చదివితే పదవి రాకముందు ఇస్తామని చెప్పి, పదవి రాకముందు ఉద్యోగాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇన్ని పెద్ద లిస్ట్ పెట్టి మీకు ఇవి ఇస్తాము అవి ఇస్తామని, పదవి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదు అది ఇది అని అంటున్నారు కదా. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా అవకాశం వచ్చిన తర్వాత, అతను పదవి ఎక్కిన తర్వాత డెఫినెట్ గా ఆ రాజ్యం కుర్చీ తన యొక్క స్వభావంలోకి వెళ్ళిపోతాడు. ఏ రాజకీయ నాయకుడే ప్రశ్నించడానికి మాత్రమే పార్టీ పెట్టిన నేను
అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అవును ప్రశ్నించిండు కూడా, చాలా గట్టిగా ప్రశ్నించిండు ఆయన. అవును అంతే గట్టి ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన పిఠాపురం లోపలనే కేసులు అవుతాయి. వాళ్ళని తీసుకొని పోయి ఊపా కేసులు పెడుతున్నారు, ఇంకా రకరకాలైనటువంటి కేసులు పెట్టి వాళ్ళను నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. అవును సో ఇక్కడ కేవలం విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఎవరైనా సరే వాళ్ళు గద్దెనెక్కే ముందు వాళ్ళు మాట్లాడే మాట ఒకటి ఉంటది, ఎక్కిన తర్వాత మాట్లాడేది ఒకటి ఉంటుంది. అసలు మాటలే ఉండే ఇంటర్వ్యూ. ఇప్పుడు మనలాంటి జర్నలిస్ట్, చాలా మంది జర్నలిస్టులకు అసలు లీడర్లు కానటువంటి నాయకులు, ఎమ్మెల్యే టికెట్ కోసం ఎదురు చూసే నాయకులు, ఎంపీ టికెట్ కోసం ఎదురు చూసే నాయకులు చాలా మంది అందరు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఉండాలి అని చెప్పి వాళ్ళు మీడియా దగ్గరికి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడతారు, చేస్తారు. వన్స్ ఒక్కసారి ఆయన ఎమ్మెల్యేనో మంత్రో అధికార పార్టీలో కూడా చేరిపోయింది, ఆయన ఉన్నాడు అని చెప్పానంటే ఇటు మీడియాకి కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కానీ, సోషల్ మీడియాకి కానీ ఇంటర్వ్యూ ఇస్తాడా? ఇయ్యడు. అవును. అంటే ఎందుకు ఎవరు ప్రజల నుంచి దూరం అయిపోతారు వాళ్ళకు. ఎందుకంటే అధికార మదం అనేది తలకెక్కుతుంది. తలకెక్కినప్పుడు ఏ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు? మాట తప్పేది అంటే ఎవరు నిలబెట్టుకోలేరు అని మీరు అంటున్నారా? ఇప్పుడు నిలబెట్టుకోరు. ఎందుకంటే సిద్ధాంతాల మీద, ఆశయాల మీద, ఆలోచనల మీద ఆ పునాదిగా ఏర్పడ్డ అధికారానికి ఖచ్చితంగా అకౌంటబిలిటీ అనేది ఉంటది, చూపిస్తారు వాళ్ళు. అది కూడా తర్వాతల ఈ రాజస్వభావానికి లోబడచ్చు, అది వేరు విషయం. కానీ నా ఉద్దేశం ప్రకారం సిద్ధాంతాల రాజకీయాలు పక్కన పెట్టి ఓటును కొనేటందుకు డబ్బును, మద్యాన్ని, అంటే మందును, వీటిని సిద్ధాంతాలుగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆశించారు. ఓకే, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎలాగో తీస్తారు, పవన్ కళ్యాణ్ గారి గురించి. సో ఆయన ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఒక స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఆయన బేసిక్ గా ఆంధ్ర పర్సన్, అక్కడ నుండి మరి మీ ఒపీనియన్ ఏంది? ఇక్కడ 100% స్టార్ట్ చేయండి. 100 ఆయన పార్టీ పుట్టిందే ఇక్కడ కదా, ఆయన పార్టీ స్థాపించిందే హైదరాబాద్ లో. మీకు గుర్తుందో లేదో, 2014 లోపల ఆయన పార్టీ ప్రారంభించింది హైదరాబాద్ వేదిక, ఇక్కడ నుంచే నోవాటల్ అనుకుంటా నాకు తెలిసి, అక్కడ నుంచే ప్రారంభించింది ఆయన. 100% ఎవరు వద్దంటున్నారు ఈ దేశంలో? అంటే ఇప్పుడు మనకు కావాల్సిన తెలంగాణ కావాలి, తెలంగాణలో మనం పక్కన ఉందాం అని చెప్పి మనం తెచ్చుకున్నాం కష్టపడి. మళ్ళీ వాళ్ళకే అంటే ఆంధ్ర వాళ్ళకే ఆ పొజిషన్ అది ఇవ్వడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అది మనం రాజ్యాంగ విరుద్ధం, అది అట్లా ఎప్పుడు కూడా మాట్లాడదు. ఎవరు ఎక్కడికి పోయి అయినా వాళ్ళు పోటీ చేసుకోవచ్చు, వాళ్ళ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతకుముందు షర్మిల వచ్చింది కదా, అవును వచ్చారు. మరి ఎవరైనా రావచ్చు, ఎవరిని వద్దన్నాం? షర్మిలను వద్దన్నామా? చంద్రబాబుని వద్దన్నామా? అంతకుముందు ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా టీడీపీలోకి వెళ్ళి వచ్చినాడే కదా, అంతకుముందు కేసీఆర్ కూడా టీడీపీలోకి వెళ్ళి వచ్చినాడే కదా. ఎవరిని వద్దనిలే, ఇప్పుడు కూడా ఎవరిని వద్దనం. వద్దనేది దోపిడీని, వద్దనేది దుర్మార్గాన్ని, వద్దనేది అహంకారాన్ని, వద్దనేది జాత్యహంకారాన్ని, వద్దనేది పెత్తనాన్ని. ఇవన్నీ గనక చేస్తాము అని చెప్పనంటే వాళ్ళే అన్నారు. నేనన్న డైలాగ్ కాదు, అనేక సందర్భాలలో ఆంధ్ర నాయకులే మనల్ని తరిమేసిండ్రు అని అన్నారు. అవును అన్నారు. మరి అది అన్ని తరిమేసిండ్రు అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ గనక అహంకారాలు చూపిస్తాం, పెత్తనాలు చూపిస్తాం అని చెప్పనంటే డెఫినెట్ గా తరుముడే అవుతుంది కదా. సిద్ధంగా ఉంటారు మనోళ్ళు అంటారా? ఆల్వేస్. ఓకే, మన కవితమ్మ గారు కూడా ఇంకొక పార్టీ స్టార్ట్ చేశారు, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంది? నేను ఇప్పుడు ప్రతిదీ ఒక మార్పుకు అలవాలమే. ఈ రోజు కవిత పార్టీ పెడితే జస్ట్ లైక్ దట్ నేను ఇట్లా తీసి పడేస్తే కరెక్ట్ కాదు. అది కవిత యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఒక దోపిడీ వ్యవస్థ నుంచి వచ్చింది. కేసీఆర్ పెట్టినటువంటి పార్టీ ఒక ఉద్యమ పార్టీగా, ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ను ఈ ప్రజలు ఎంత గౌరవించి ఓట్లేసి తర్వాత రెండో పర్యాయం కూడా గెలిపించి కేసీఆర్ ఇప్పటికైనా న్యాయం చేస్తాడు కావచ్చు తెలంగాణకు అనుకుంటున్నటువంటి సందర్భం లోపల అది కాలేదు. తర్వాత ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పారు. దాని తర్వాత అక్కడ పదవి అనేది కోల్పోయింది, అవకాశం కోల్పోయింది, అక్కడ ఏదో దెబ్బతిన్నది, భంగపడ్డది. కవిత గారు వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టింది. పార్టీ పెట్టినప్పుడు ఈరోజు తప్పులు కనబడతా ఉన్నాయి. ఈరోజు నీ తండ్రి చేసిన తప్పులో లేకపోతే నీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల తప్పులు ఈరోజు నీకు కనబడతా ఉన్నాయి. కానీ అంతకు ముందు నువ్వు ఆ పార్టీ లోపల ఒక భాగంగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు? దోపిడీ జరిగిన తర్వాత నీ అచ్చి మెడకాయ కోసి తెగిపడ్డ తర్వాత ఏడిస్తే లాభం ఏంది? ఏం లాభం? సగం కోసినప్పుడన్నా వచ్చినా గానీ
ఏదో కుట్లేసి బతికియొచ్చు. అవును. నువ్వు మొత్తం తెగిపోయినాక ఇప్పుడు వచ్చి నేను తప్పు చేసినా అని చెప్పి ప్రజల ముంగట నిలబడితే ఏమంటారు ప్రజలు? ఇప్పుడు క్షమిస్తారు. ఇప్పుడు ప్రజలు కూడా చేసేది ఏముండదు. ప్రజలు ఇప్పుడు నాయకుల్ని మన కోపం వచ్చినట్టు చెప్పుతోటి కొట్టాలి వీళ్ళని అని చెప్పని అంటారు. చెప్పుతోటి ఎందుకు కొడతారు ప్రజలు? చేతితోటే కొడతారు. చేతితోటి కొట్టుడు అంటే వాళ్ళని కొట్టుడు కాదు, ఓటుతోటి బుద్ధి చెప్తారు వాళ్ళు. సో కవిత పార్టీ పెట్టిన ఈ రోజు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అంటే ప్రభావం ఉందన్నట్టే కదా. అవును, ఇన్ఫాక్ట్ ఒక చర్చ వస్తుంది ఒక ఇద్దరి మధ్య ఒక విషయం గురించి అంటే ఆ విషయానికి ప్రభావం ఉన్నట్టే, ఇంపాక్ట్ ఉన్నట్టే. సో అది తీన్మార్మలన్న పెట్టినా కూడా దానికి ఇంపాక్ట్ ఉన్నట్టు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటే చర్చ జరుగుతుంది అంటే సమాజం లోపల ఒక చర్చ జరుగుతుంది ఒక విషయం గురించి అంటే ఆ విషయం పట్ల ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది, జనాల లోపలికి వెళ్తుంది. అది వెళ్ళడం వల్ల ఏమైతుందంటే జనాలు ఇప్పుడు అందరూ 10 మంది ఒక కాడ కూర్చొని ఏం చేద్దామని ఆలోచించుకున్నట్టు ఎవరు ఇండివిజువల్ ఐడియాలజీ వాళ్ళకు ఉన్నది, ఎవరు ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకునేటటువంటి ఆ శక్తి కూడా వాళ్ళకు వస్తున్నది రాను రాను. కాకపోతే ఏమైందంటే సామాజిక అవగాహన లక్ష్యాలు యువత మర్చిపోతుంది. ఈ తరం యువత మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. సరే కవిత పార్టీ పెట్టినా, కేటీఆర్ బయటకు వచ్చినా, హరీష్ రావు కొత్త పార్టీ పెట్టినా, విశారదన్ మహారాజ్ పార్టీ పెట్టిన, ఎవరు పార్టీ పెట్టినా ఇక్కడున్న ప్రజలు ఎవరు కూడా వాళ్ళని ఎంబటే వ్యతిరేకించారు, ఎంబటే అలుముకోరు. నువ్వు పార్టీ పెడతానా అన్నప్పుడు సో నువ్వు అకౌంటబిలిటీ తోటి ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా ఉంటే నీ గురించి ఎవరికి అవసరం. నువ్వు పార్టీ పెట్టినవా, నువ్వు ఈ రాజ్యాంగ పరిధి లోపట నువ్వు ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పి వాగ్దానం ఇస్తున్నావు అని చెప్పానంటే ఆ వాగ్దాన్ని నిలబెట్టుకునేటటువంటి దిశగా ఉండాలి. కానీ ఈ 10 సంవత్సరాల పాలన లోపట కవిత భాగమే, మిగతా వాళ్ళందరూ సైలెంట్ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భాగమైనట్టే, మౌనం అర్ధంగీకారం అందరు కూడా భాగమే. కాబట్టి వీళ్ళెవ్వరిని కూడా ప్రజలు నమ్మే అవకాశం ఉండకపోవచ్చు. ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ శక్తి బహుజన వర్గాల నుంచి వస్తుంది. అది వచ్చినప్పుడు అప్పుడు అందరిని ఏకం చేసుకుని పోయే దిశగా డెఫినెట్ గా ఒక మార్పు కదా ఆలవాలం అవుతుంది అని చెప్పి మాత్రం నేను డెఫినెట్ గా భావిస్తా ఉన్నాను. ఓకే, మరి మన యూత్ కి, మన సొసైటీ పీపుల్ కి మీరు ఏం గట్టిగా చెప్పాలనుకుంటారు? ఎందుకంటే నేను ఇవి ఇస్తాను అవి ఇస్తాను అని వాళ్ళు చెప్పే ఒక ఏమంటారు మంచి మంచి అట్రాక్టివ్ ఉన్నటివి చూసి ఓకే మనకి ఇవి వస్తాయి, నెక్స్ట్ కేజీ బంగారం వస్తుందంట, లేదంటే 1 రూపాయికి బియ్యం వస్తుందంట, ఇలాంటివన్నీ చూసి ఓట్లేసేస్తున్నారు. సో మన సొసైటీకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎట్లా మన సీఎం ఎంచుకోవాలని మీరు అనుకుంటున్నారు? అభిప్రాయం మాత్రమే, నేను ఒపీనియన్ మాత్రమే చెప్తా. అది సొసైటీని ఉద్దేశించి చెప్పడం అనేది కాదు. సొసైటీ అనేది లేదు అసలు మన దగ్గర. ఫస్ట్ సొసైటీ కాదు, ఇది ఒక సంఘం. విభిన్న సంస్కృతుల, భాషల, భావజాలాల, కళల ఇది ఒక సమాహారం లాంటిది. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. సో చాలా రకాలైనటువంటి విభిన్నమైనటువంటి ముఖాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది సమాజం అనబడదు ఎప్పుడు కూడా. ఇది ఒక సంఘం, అందరం కలిసి ఒక దగ్గర ఉన్నది. నీకు నాకు ఒకటే మైండ్ సెట్ ఉండదు జనరల్. సో అట్లాంటి పరిస్థితుల మధ్య ఉన్నాం మనం. ఒక రొబాటిక్ నేచర్ అనేది మనుషుల లోపలికి ఇవి నమ్మాలి, ఇవి ఇంతే, ఆడోళ్ళు అంటే వంటింట్లోనే ఉండాలి, ఇట్లా అంటే మెటీరియలిస్టిక్ ఐడియాలజీ ఉన్నోళ్ళు, మైండ్ సెట్ ఉన్నోళ్ళు సమాజం లోపల ఉన్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి నువ్వేం మాట్లాడుతావు? నువ్వు వెక్కిరిస్తావు, సెటైర్ వేస్తాం సమాజం మీద. ఇప్పుడు మనం అదే ఒపీనియన్ సెటరికల్ గా వస్తుండొస్తాం. వస్తే ఏమైతుంది, నేను ఎవరిని వ్యక్తిగతంగా అంటలేను, సమాజము అని కూడా అంటలేను. నేను ఏదో ఇప్పుడు పుస్తకం వచ్చి నువ్వు గట్టవాణ్యమేంద్ర ఇప్పుడు నాకేం వెరక నేను ఏదో రాసిన ఇప్పుడు ఏమైతే తీయరాదా అంటే గంతే, అంత తప్పించుకుంటా నేను అక్కడి నుంచి. ఎందుకంటే ఐఎమ్ నాట్ పొలిటీషియన్, నేను ఒక కళాకారుని. కళాకారుని అంటే నేను అందులో రచయిత. నేను గొప్ప గొంతో నాదో కాదు నాకు తెలియదు, కానీ నేను రాస్తున్నా, నేను రాసి పాడుతున్నా. సో నేను ఈ చేసేటప్పుడు ఏంటంటే నేను దాని గురించి అడిగితే నేను సమాధానం చెప్తా. సో పొలిటికల్ ఇష్యూస్ ని నేను ఎందుకు, పొలిటికల్ ఇష్యూస్ తోటి సంబంధం లేకుండా అసలు ఈ రాష్ట్రం లోపల ఏ చంటి పిల్లోడు కూడా జీవించలేడు. అనుకుంటే నాకు రాజకీయాలు సంబంధం లేదు, నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు అనుకో. నువ్వు తెల్లారేసి ఫ్రీ బస్ లో మనం వెళ్తున్నామంటే దానికి రీజన్, ఆ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు, అక్కడ క్యాబినెట్ లో తీసుకున్నారు. సో మనిషి ఈ దేశం లోపల పుట్టినటువంటి ప్రతి మనిషితోటి ప్రభుత్వం అనేది మమేకమై ఉంటే దాన్ని గుర్తించుకొని ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తున్నా అనేది స్ఫురించుకోవడం అనేది ఇంపార్టెంట్, అందరికి కావాలి. సో యూత్ మెయిన్ గా యూత్ కి ఏం చెప్తాం అని చెప్పినట్టు, యూత్ కి ఏం చెప్తాం,
రెండు రకాల యూత్ ఉన్నారు. బాధ్యత కలిగి మంచిగా చదువుకొని అటు కష్టపడి ఏదో ఒకటి జాబ్ తెచ్చుకోవాలని చెప్పి అటు గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడ ప్రైవేట్ మన కార్పొరేట్ వ్యవస్థ లోపల పని చేసుకుంటా, అవును లేకపోతే ఇంకేదో చిన్న చిన్న వర్క్స్ Jobs చేసుకుంటా, చేసుకుంటా. జాబ్స్ చేసుకుంటా, రాత్రి అయితే జొమాటో అని, స్విగ్గీ అని, అవును. గిగ్ వర్కర్స్ గా, ఉమ్, స్వీపర్స్ గా, అవును అన్ని పనుల లోపల కూలి పనికి పోయేటటువంటి, అమాల పనికి పోయేటటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండేటటువంటి యువత ఎంత గొప్పగా ఉందో, ఉమ్, కానీ అది ప్రత్యక్షంగా సమాజానికి సోషల్ మీడియాలో కూడా కనబడదు. ఉమ్, అట్లాంటి గొప్ప యువత మన దగ్గర ఎంత ఉన్నదో అంతకు మించి రాత్రి 12 గంటలకు గంజా ఎక్కడ దొరుకుతుందో ఐడియా అంత తెలివి ఉన్నోనికి, ఇక నేను ఏం తెలివి నూరిపోతా, నేను అంత తెలివి ఉన్నది. ఆ, అమరవీరుల స్తూపం మీదకి రాళ్ళు ఎత్తేద్దామని చెప్పి ఏ రోజు అంటే అది నేను బాగా గుర్తు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకు తెలియదు ఇప్పటికీ. ఉమ్, గెలవక ఒక క్రికెట్ టీం గెలిచింది, ఆర్సీబీ RCB. అనుకుంటా, విరాట్ కోహ్లీ, అవునవునవును, ఆర్సీబీ టీం గెలిచినటువంటి రోజు దేశవ్యాప్తంగా చాలా రచ్చ అయింది. అవును అయింది. ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా విపరీతమైన రచ్చ అయింది. మన ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ దగ్గర మాత్రం పోలీసులు అంటే అసలు వాళ్ళు యువత లెక్క కనబడలేదు, వాళ్ళు ఉగ్రవాదులు లెక్క కనబడ్డారు, ఉమ్, మాన్స్టర్స్ లెక్క కనబడ్డారు. ఉమ్, నీకు సంతోషం అనిపించినప్పుడు ఆ సంతోషాన్ని నువ్వు 10 మందితో పంచుకునేటటువంటి విధానానికి ఒక హద్దు ఉంటుంది. హద్దు ఉంటది. హద్దు మీరుడు కాదు, ఆ చెలరేగిపోయి. హద్దుకే ఇంకా హద్దు ఏమన్నా ఉంటే ఆ హద్దు కూడా మీరిపోయి చెలరేగిపోయింది. ఉమ్, వాడెవడో అక్కడ కానిస్టేబుల్ లేకపోతే అమరవీరుల తీసుకొనేసాడు. అమరదీపానికి ఆ రాయి పడేది. పడేసి. అంత నీచంగా తయారైపోయింది యువత. నువ్వు ఎవరు అమరులు, అదే. నువ్వు ఇవాళ అక్కడ ఎగురుతానం అంటే కారణం అమరులు వాళ్ళే. కదా, వాళ్ళ త్యాగం కదా. నీ రాష్ట్రంలో నువ్వు స్వేచ్ఛగా బతుకుతున్నావు అని చెప్పానంటే, ఆ, నీ రాష్ట్రంలో నీకు 24 గంటల కరెంట్ ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు ఈ రోజు నీ బుక్కడి బువ్వ నీ కడుపులో నోట్లోకి పోతుంది అని చెప్పానంటే అట్లాంటి వాళ్ళ త్యాగాలు కదా. ఉమ్, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి వాడు తెలంగాణోడో కాదో తెలియదు కానీ ఉమ్, ఇక్కడ పుట్టినోడైతే అట్లా చేయడానే అనుకుంటారు. ఉమ్, వాడు ఇక్కడోడైతే వాడు నిజంగా పాత్ర పెట్టినా తప్పులేదు, నిలువుగా పాత్ర పెట్టినా వాడి తప్పులేదు. ఉమ్. అట్లాంటి పరిస్థితుల్లో ఒకటి యువత ఉన్నది ఈ రోజు. అంటే ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ ఉన్నారు. అవును నరకడం, చంపడం, అవును.